ఎంతో కష్టపడి చదువుకొని పైకొస్తుందనుకున్నాం. కానీ అనారోగ్యం పాలైంది. తెలియని ఏదైతే అనుకోకుండా జరిగిన ఘటనలో మా పాప మృతి చెందిందని చెప్పి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు చెల్లె మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకొని అన్న 10వ తరగతి పరీక్ష రాసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. అసలు ఆ అంతా ఘటన ఎందుకు అయింది? ఆ పాప మృతి చెందడానికి గల కారణాలేంటి? 12 ఏళ్ల పల్లవి ఆ మృతికి అసలు ఏమైంది? ఎప్పుడు కూడా అనారోగ్య బారిన పడని పల్లవి అనుకోకుండా మృతి చెందడం కుటుంబ సభ్యుల్లో దిగ్భ్రాంతి గురి చేస్తున్నారు. ఆళ్ళు ఎన్నో ఏళ్లుగా మా పాప మంచిగా చదువుకొని పైకొస్తుంది అనుకున్నాం. మాకు 2 పిల్లలు, ఒక కొడుకు, కుమారుడు ఉండి నేను ఆటో నడుపుతూ జీవనాన్ని సాగిస్తున్నాను. ఎప్పుడు కూడా ఎలాంటి బాధరబందీ లేకుండా నా పిల్లలకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకున్నాను. అనుకోకుండా నా పాప మృతి చెందడం మేము బాధగా ఉంది. దానికి అంతటికి సంబంధించి ఏదైతే కుటుంబంలో 10వ తరగతి రాస్తున్న కుమారుడు ఉన్నారో అసలు ఆ కుమారుడి వల్లనే ఈ ఘటన పూర్తిగా బయటికొచ్చింది. చెప్పండి, నీ పేరేం పేరు? అసలు ఏం జరిగింది ఆ రోజు? లక్ష్మీ గణేష్ నా పేరు. ఏం జరిగింది ఎగ్జామ్ రాయడానికి నువ్వు అసలు ఎట్లా ఇబ్బంది అయింది? ఆ రోజు పరీక్ష రాస్తున్నావు అనే విషయాన్ని కూడా నువ్వు మర్చిపోయి ఇక్కడ చెల్లె శవం ఇక్కడ ఉండడం కూడా, మృతదేహం ఇక్కడ ఉన్నా కూడా పరీక్ష రాసినావు. అసలు దీనికి అంతటికి సంబంధించి తండ్రి ఉన్నాడు, తండ్రి సాయిలు ఉన్నాడు. అసలు ఏం జరిగింది మొత్తానికి కారణాలు ఏంటి? అసలు మీ పాపకు ఎప్పుడు కూడా అనారోగ్య బారిన పడలేదు, మంచి చదువుకొని పైకి వస్తుందా అనుకొని ఉన్న సమయంలో ఒక్కసారిగా మీ కుటుంబంలో విషాద ఛాయలైతే అమ్ములుకున్నాయి. దీనివల్ల మీరు ఇతరులకు ఏం సందేశం ఇస్తారు? ఎప్పుడు కూడా మీ కుటుంబంలో చిన్న సమస్య రాని కుటుంబం, చింతలేని కుటుంబం, ఆటో జీవనం సాగిస్తూ మీరు ఉన్న కుటుంబంలో ఒక్కసారిగా మీ కుటుంబాన్ని కలిసివేసింది క్యాన్సర్ రూపంలో అని చెప్తారు. అసలు ఏం జరిగింది? అసలు మాకు ఊహించింది, గ్రహించింది క్యాన్సర్ అనేది మాకు జస్ట్ జనవరిలోనే తెలిసింది. మేము ఏ రకంగా ఇక్కడన్నా బాధపడి ట్రీట్మెంట్ చేద్దాం అనుకున్నాం. అయితే దాదాపు 99% ఏఎల్ఎల్ని వస్తుందంట. మా పాపకు వచ్చింది ఏఎంఎల్. ఇది మినిమం 50 సంవత్సరాలు దాటిన వాళ్ళ పెద్దవాళ్ళకి వస్తుంది, చిన్నపిల్లలకు రాదు. ఈ ప్రపంచంలో మొత్తం కూడా ఏఎంఎల్ క్యాన్సర్ అనేది 1100 పిల్లలకే చిల్లర వచ్చింది. ఆ 1100 చిల్లర ఏ పాప ఏ బాబు బతకలేడు. మా పల్లవి ఒకటి అయింది. దాదాపు ఎన్ని లక్షలు పెట్టినా కానీ దీనికి ఏదో 20% గ్యారంటీ ఇచ్చింది. కాకపోతే పాప బాగా ఘోరంగా వారంకో 10 రోజులకు అయిపోతున్నసరికి ఆ బాధ భరించలేక మేము ఇంటి దగ్గర తీసుకొచ్చుకొని ఆయుర్వేదిక్ మందులు వాడుతూ బ్లడ్ చేంజ్ చేస్తూ మాకు ఫుడెన్స్ హాస్పిటల్ కిరణ్ సార్ కానీ వాళ్ళు కానీ బాగా మొత్తం స్టాఫ్ కూడా ఫుల్ సపోర్ట్ చేసిండ్రు. దాని తర్వాత ఇప్పుడు మా పల్లవి చదివే స్కూలు ప్రిన్సిపాల్ వాళ్ళ శ్రీచక్ర హాస్పిటల్ వాళ్ళు మా దగ్గర కూడా రండి, మేము కూడా హెల్ప్ చేస్తామంటే ఆ స్టాఫ్ కూడా వాళ్ళు కూడా మాతో బాగా సహకరించిండ్రు. ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. కాకపోతే నేను నానా ప్రయత్నాలు చేస్తూ ఎక్కడి నుంచి అందరికీ దండాలు పెట్టుకుంటూ నా బిడ్డను బతికించుకుందామని నేను సాయశక్తులా ప్రయత్నించినా కానీ ఇటువంటి మహమ్మారి క్యాన్సర్ బీమారి అనేది ఎవరి ప్రపంచంలో నా పాపకు వచ్చింది కానీ మర్చిపోయి ఎవరికి రావద్దు. దీన్ని తట్టుకునే శక్తి లేని చిన్నపిల్లలకు అసలే దేవుడు ఇవ్వద్దు. దేవుడికి కనికరం అనేది లేదు. బాగా ఘోరంగా ఇచ్చిండు. ఎందుకోసం అంటే మేము ట్రీట్మెంట్ చేయిద్దామంటే కూడా మా పాప తట్టుకొని పరిస్థితిలో ఉంది. కీమో కానీ అవి కానీ పాప 30 కేజీల వజన్ ఉంటుంది, 7th క్లాసు. పాపకు అన్నం పుణ్యం తెలియదు. మినిమం 18-20 సంవత్సరాలు దాటినా ఏదన్నా ప్రయత్నం ఇస్తాం. ఈ నుంచి ముంబై రతన్ టాటా దాకా కూడా అడిగితే ఒకటి చెప్పారు, సార్ మేము ప్రయత్నం చేస్తాం, ఎప్పుడు ఏమవుతుందని తెలియదు, గ్యారంటీ మాత్రం 1% కూడా ఉండదు, చేస్తాం. ఎందుకోసం అంటే అలా ప్రయత్నం చేస్తామన్నారు. కానీ పాపను చిత్రహింసలు పెట్టడం, ఆమెకి ఇంజెక్షన్ గ్లూకోజ్ పెడితేనే కూడా ఏడుస్తుంది ఆ బిడ్డే. నేను ఈ నుంచి కర్ణాటక పోయి వైద్యనారాయణ మూర్తి అని క్యాన్సర్ మందు ఇస్తాడు, ఆడికేజీ మందు తీసుకొచ్చి మేము మెయింటైన్ చేసుకుంటూ తాగిపిస్తున్నాం. ఆమెకు మొత్తం డైట్ మెయింటైన్ చేపిస్తున్నాం. అందుకోసమని ఈ 3 నెలలు దాకా కూడా నా పాపకి ఇప్పటి వరకు కూడా మా పిల్లలకు కూడా చనిపోయిన వరకు కూడా మా ఇంట్లో మా పెద్దవాళ్ళకి తప్పితే మా కొడుకు కూడా తెలియదు, మా పాపకు కూడా తెలియకుండా ప్రతి ఒక్క ఇప్పుడు స్టూడెంట్స్లో కానీ శ్రీచక్రలో కానీ నా స్టాఫ్ కూడా మొత్తం మా పాపకు నవ్వుతూ మాట్లాడించుకుంటూ ట్రీట్మెంట్ చేశారు. కానీ ఏ రోజు కూడా నీకు క్యాన్సర్ ఉందమ్మా అన్న మాట ఎవరు తీయలేరు. నాకు ప్రతి ఒక్కరు చాలా సహకరించారు. కానీ ఫిరిపి నా పాప జీవితం గింతకే ఉంది కాబట్టి మేము చాలా అంటే మేము అసలు తట్టుకొని బాధలకించి ఉన్నాం. కానీ మేము చనిపోయిన వరకు కూడా డైలీ మా పాపమ్మకు కనిపిస్తూనే ఉంటుంది, వినిపిస్తూనే ఉంటుంది. ఇసుంటి బాధ ఏ తల్లిదండ్రులకు రావద్దు.
అంటే మీరు చిన్నప్పుడు కూడా చిన్నప్పటి నుండి మా ఇప్పటి వరకు కూడా ఏ పాప రోజు కూడా సూది మా అనే పాప విషయం తెలియదు. పుట్టిన తర్వాత కనీసం ఒక 2 రోజులు కూడా హాస్పిటల్‌లో ఏదో బాధతోటి ఉందని తెలవది. కనీసం అంటే ఒక 2 రోజులు ఏదో అడ్మిట్ చేసినాం, గ్లూకోజ్ ఎక్కించిన మాట కూడా మా పాపకు తెలవది. ఈ 13 సంవత్సరాలల్లో మా పాపకు ఎటువంటి ఒక సంవత్సరమో కిందనో 6 నెలల్లో 3 నెలలు కనీసం ఒక వారం రోజులు హాస్పిటల్ అడ్మిట్ ఉండి నాకు గ్లూకోజ్‌లు ఎక్కిన మాట కూడా మాకు సూచన లేదు. ఈ మహమ్మారి, బీమారి ఎక్కడి నుంచి వచ్చింది తెలవదు గానీ ఎక్దమ్ అటాక్ చేసేసింది. అది అచ్చుడే 95% బ్లాస్ట్‌లో వచ్చింది. రిపోర్ట్‌లు చూసిన ప్రతిసారి మొత్తం బాధపడ్డారు. మేము యశోద కాకుండా మళ్ళా ఉమైగా హాస్పిటల్ వెళ్ళినాం. మోహన్ వంశీ సార్ అని చెప్పి సెకండ్ ఒపీనియన్ తీసుకున్నాం. ఆ సార్ కూడా సార్ ఇది ఏఎంఎల్‌కు పాపకు చూసి మేమేం చేయలేం సార్. మీ ప్రయత్నం వట్టిగా ఉంచకండి. ఏదో చేసి అదేంటంటే వారమా 10 రోజులలో ఏదో ఇట్లా అన్నట్టు చెప్పిండ్రు. అవన్నీ తట్టుకొని మేము ఆయుర్వేదిక్ వాడుతూ గోళీలు తినిపిస్తూ దాని పాపకు మస్తు కంటికి రెప్పల 3 నెలల నుంచి మాకు నిద్ర లేదు సార్. మాకే తెలుసు గల్లీలో కూడా చాలామంది మాకు చెప్పాలంటే ఆడపిల్ల నేను ఏం చెప్పాలా? రేపు పొద్దుగాల ఆ పిల్ల మంచి సెట్ అయిపోతే రేపు పొద్దుగాల సంతోషపడేది మేమే కాబట్టి మేము ఎవరికి చెప్పకుండా మా ఇంట్లో మా ఫ్యామిలీ మొత్తం మా కుటుంబ సభ్యులు అందరూ రోజు రోధిస్తూ మా పెద్ద అక్కలు కానీ మాకు అందరూ మా చదువుకునే పిల్లలకు కూడా చనిపోయిన వరకు కూడా తెలియదు. ఎందుకు కొడతామంటే 10th క్లాస్ డిస్టర్బ్ అవుతారని. ఆ రోజు చనిపోయిందని చెప్పి తమ్ముడు వాళ్ళందరూ ఫ్రెండ్స్తో ఏడుస్తుంటే ఎవరో షూట్ చేస్తే ఈ న్యూస్ అంతా బయటకు వచ్చింది సార్. ఇది నేను చెప్పేది ఏంటంటే చిన్న పిల్లలకు దయచేసి ప్లాస్టిక్ డబ్బాలలో ఫుడ్ పెట్టకండి. ప్లాస్టిక్ తోటి పిల్లలకి ఏం తినిపించకండి. బయట వస్తువులు దాదాపు ఫ్రై ఇట్లా అసలే తినిపించకండి. వీటి వల్ల పిల్లలకు అటాక్ అవుతుందట క్యాన్సరు. ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువులతోనే క్యాన్సర్ ప్లాస్టిక్ వస్తువులతో అవుతుంది. మీరు గడబడల్లా చిన్నపిల్లలు గరం ప్లాస్టిక్ డబ్బాలలో పెట్టి మాత్రం ఇవ్వకండి అమ్మ. ఎవరైనా సరే పిల్లలు బాగుండాలి. దీంతో మాకు ఈ జన్మకు ఇది నరకం. మాకు బతికినన్ని రోజులు మేము గుర్తు చేసుకుంటూనే ఉంటాం. తల్లి ఉన్నది, తల్లిని అడిగే ప్రయత్నం. అమ్మ చెప్పండి, మీ పాప మీతో ఎలా ఉంటుండే? అసలు ఎప్పుడైనా కూడా ఒక కడుపు నొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చింది, ఎప్పుడైనా మీతో చెప్పిందా? మా పాప అట్లాంటిది బాధలు అసలు మేము ఎప్పుడు చూడలేము సార్. మేము అట్లా ఆమె చాలా యాక్టివ్గా ఉంటుండే, అల్లారి ముద్దుగా పెంచుకున్నాం సార్ మేము మా పాపను. మేము ఇట్లా అవుతుందని అసలు కళలో కూడా ఊహించలేము. ఇప్పటికి కూడా మేము నమ్మకం పట్టకుండా బతుకుతున్నాం సార్. అసలు మేము వండి కూడా ఎందుకు మా పాపకి ఏం చేయలేకపోయినామన్న బాధల్ని ఉన్నాం, కానీ వేరే బాధలు అసలు తట్టుకోలేని బాధ సార్ ఇది మాకు. అయితే వారి బంధువులు ఉన్నారు, అసలు వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. పల్లవి ఎలా ఉంటుండే వీళ్ళతోని, ఎప్పుడెప్పుడు వీళ్ళతో మాట్లాడుతుండే పరిస్థితి ఉండే? అసలు పల్లవికి వచ్చిన వ్యాధి వీళ్ళకు తెలియకపోవడము, వీళ్ళని చాలా అంటే ఆ చిన్నతనంలోనే ఆ వ్యాధి రావడము ఈ కుటుంబాన్ని అయితే కలిసివేసింది. వారి బంధువులు ఉన్నారు. అమ్మ పల్లవి మీతో ఎలా ఉంటుండే? అసలు ఇంటికి వచ్చినప్పుడు ఎలా మాట్లాడుతుండే? మా మేన కూడా నాకు మస్తు ప్రాణంగా పెద్దత్త అని ఎవరేమన్నా వస్తున్నామంటే ముందుగానే తయారయ్యి గమ్మత్తుగా ఖుషిగా మళ్ళీ అన్నం తినేటప్పుడు కూడా ఒకటే పళ్ళెంలో తినడము ఎంతో గమ్మత్తు ఉంటుండే. ఆ బాధలు యాదికొస్తే అసలు మేము మనుషులమే కాము, అంత ఘోరము. మేమేమి కింద పడిపోదాం అన్నట్టు ధైర్యంగా ఒక 2 ముద్దలు తింటున్నాం, కానీ అసలు తన ప్రేమ అసలు ఎవరికి రాదు. మా బిడ్డ అయితే ఎంతో బాధపడింది, మస్తు ఘోరంగా ఏడ్చింది. పల్లవి మాట్లాడవే, నచ్చిన అమ్ములక్కనని, నా బిడ్డే నా చెల్లెలు బిడ్డే ఎంత క్లోజ్గా ఉంటుందంటే అంత వాళ్ళు తట్టుకోలేకపోయి ఫుల్ పడిపోయి ఏడ్చడము. మాకే పెద్దవాళ్ళమే ధైర్యం కాకపోయింది, వాళ్ళైతే మాకు బాగా వాళ్ళ బాధ తట్టుకోలేకపోతున్నాము. యాదికి వస్తే అసలు అన్నం తినాలనిపిస్తలే, కానీ కాకపోతే అందరి బెరియం వల్ల కొద్దిగా ధైర్యం చేసుకొని తింటున్నాం. కానీ అసలు ఏ రోజు కూడా హాస్పిటల్కి వెళ్ళని పల్లవి ఎప్పుడు ఏ రోజు కూడా ఆమె డెలివరీ వచ్చి ఇంటికి వచ్చిందంటే ఇంకా టీకాలకు మాత్రం వేయించుకు వచ్చినా, కానీ ఒక్కరోజన్నా జలుబుకు ఏ దానికి కూడా ఆమె ఇది కాలేదు. అన్నీ మంచిగా ఉంటుండే. సడన్గా అచ్చుడే ఇంత పెద్దది వచ్చింది. అది వినగానే మేమందరం ఆ రోజు సగం చచ్చిపోయినాము, కానీ ఎవ్వరికి చెప్పలేము. మా 3 అక్కలెళ్ళము, మా భర్తలు. చిన్నప్పుడు మీరు చేతుల మీద ఆడిపించుకున్నారు, అది ఆదికి వస్తే అసలు భరించలేని అల్లారి ముద్దుగా పెంచుకున్నారు మీరు. అది 5 నెలల్లో అంటే కూడా గాజులు వేయించిన, బర్త్డేలు అంటే ఏదంటే ప్రేమకు ఒక్కతే కోడలు నాకు. మా తమ్ముడు ఒక్కోడే, మరదలైన ఒక్కతే, కోడలైన ఒక్కటే. నాకు ఒక కొడుకు బిడ్డే, నా తమ్ముడికి ఒక కొడుకు బిడ్డే, మా చిన్న చెల్లెకి కొడుకు బిడ్డే. సేమ్ ఎంత మంచిగా ఉన్నారు.
ఒక ఆమె ఆమెకు ఒక బాబు, ఆమె భర్త చనిపోయాడు, దానికి ఒక పిల్లనో పిల్లగడ ఉంటుండే. కానీ మేము అందరం చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, సంతోషపడ్డాం. కానీ అంతలోనే ఇంత విషాదము, ఎవ్వరికి ఆత్మశాంతి లేదు. ఏదో ఉన్నామా అంటే ఉన్నాం అంతే. మస్తు బాధ. ఈ బాధ ఎవ్వరికి కూడా రావద్దు. మాలాగా నరకం ఎవ్వరు అది అనుభవించద్దు. అంత ఘోరమైన పరిస్థితి. దాని మాటలు చెవులలా ఇట్లా మాట్లాడినట్టుగా పడుతున్నాయి మాకు. అది ఫోటో చూస్తున్నాం కానీ దాని ముఖం చూడడానికి కానీ అసలు ఎప్పుడన్నా ప్రేమగా అత్తమ్మ అని పిలిచిన రోజులు ఆ రోజు ఎంతో బాధగా మా ఇంటికి వస్తుండే, పెద్దత్తమ్మ ఇంటికి వస్తా అంటుండే, చిన్నత్తమ్మ ఇంటికి వస్తా అంటుండే. మొన్న పండుగ రోజు అంత సుస్తు ఉందంటే కూడా ఉగాది రోజు మా ఇంటికి వచ్చింది ఏడుపెళ్ళికి. అదే కావుడు పండుగ. అదే నాకు చెప్పడానికి కూడా రావట్లేదు. హోలీ నాడు పిల్లలతోటి డబ్బాలలో కలర్ నింపుకొని ఎంబడబడి ఆడుకోవడము. మేము కూడా మా ఇంటి దగ్గర బాధపడ్డాము. అబ్బా మా పల్లె హుషారుంటే ఇప్పుడు అందరికీ కలర్లు ఆడుతుండే, ఎంతో మంచిగా. అయినా కానీ చూస్తుండే కానీ పెద్ద ఇంటికి వెళ్దామని ఆటోలో కూర్చొని వచ్చి సాయంత్రం వరకు మా ఇంటి దగ్గర ఉండి, అత్త నేను పోతానే మళ్ళీ నువ్వు రా అని చెప్పేసి వచ్చింది. అందరితోటి మంచిగా ఉండే పాప. అది దేవుడికి ఎంత న్యాయమైందో ఏమో. అసలు మేము కవర్ కావాలంటే కూడా మాకు చేతులు లేస్తలేవు ఏం పని చేసుకోవాలంటే. మస్తు మంచి అమ్మాయి. టీచర్ల కాడికెళ్ళి బాధపడ్డారు. ఎంతో వచ్చిండ్రు, అందరు టీచర్లు వచ్చిండ్రు, మొత్తం టీచర్లు వచ్చిండ్రు. మంచి మనిషి. పాపం ఎంత అమ్మ అట్లా అయిపోయాయని బాధపడ్డారు. బాధపడని మనుషులే లేరు. ఆ అమ్మాయి గురించి ఇక్కడ వినాయకుడు కూర్చుని కూడా ముగ్గులు వేయడము, పువ్వులు తెచ్చి దండలు గుచ్చడము, ప్రసాదం తీసుకెళ్ళడము, ఇవన్నీ మంచి పనులే. దేవుని పూజలు కూడా చేయడము గుడి దగ్గర. అట్లా అన్నీ మంచి చేసిందా భగవంతునికి? ఆమె నచ్చిందా మరి ఏంది అర్థం కాదు. మాకైతే తీరని బాధ పెట్టిపోయింది అంతే. థ్యాంక్స్. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబంగా మేము కుటుంబంలో ఎప్పుడూ అందరూ కలిసిమెలిసి ఆడుకుంటూ, చిన్ననాటి నుండి కూడా నా పాపకి ఏ రోజు కూడా ఒక ఇంజెక్షన్ కానీ ఒక గ్లూకోజ్ కానీ వేసిన దాఖలాలు లేవు. డెలివరీ వచ్చిన నుంచి మా పాప 13 సంవత్సరాల వరకు కూడా ఎప్పుడు కూడా అనారోగ్యం పాలకాలేదు. అనుకోని ఘటన మా కుటుంబాన్ని కలిసివేసింది. మా పాప మృతితో మా కుటుంబం పూర్తిగా రోడ్డు మీద పడింది. చింత లేకుండా బతికినాం. 2 పాపలతో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ, నాకు 3 అక్క చెల్లెళ్ళు అయినప్పుడు కూడా ఆ మేనత్తలతో కలిసిమెలిసి ఉండేది నా మా పాప పల్లవిలోని లోటు తీరనిది మా కుటుంబాన్ని కలిసి. మేము బ్రతకడం ఎందుకు, మా పాప లేని జీవితం మాకెందుకు అని చెప్పి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి ఉంది. ఎవరైనా సరే పిల్లలకి ప్లాస్టిక్ వస్తువుల్లో, ప్లాస్టిక్ డబ్బాల్లో అన్నం పెట్టకండి. ఆ అన్నం పెట్టడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ ఆతృతతో వేడి అన్నాన్ని ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టి పిల్లల్ని స్కూల్కి పంపించండి అని చెప్పి తల్లిదండ్రులు మంచి సందేశాన్ని అయితే ఇస్తున్నారు. ఏదేమైనప్పటికీ మా ఏదైతే చెల్లె చనిపోవడం వల్ల నేను 10వ తరగతి పరీక్ష నా దిగ్బంధుల్లో రాశాను. కష్టాల్లో మా ఇంట్లో మృతదేహాన్ని పెట్టుకొని నేను పరీక్ష రాయాల్సిన పరిస్థితి. నేను ఆ పరీక్ష రాస్తున్నప్పుడు నేను ఏడుస్తూ రాశాను. అయినప్పటికీ కూడా నేను అందరం అక్క చెల్లెళ్ళం, అన్న తమ్ముళ్ళు అందరం కూడా కుటుంబంలో కలిసిమెలిసి మంచిగా ఉండేవాళ్ళం. ఏ రోజు కూడా మాకు పిల్లలు ఎంత సంతోషంగా ఉంటున్నారంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇంట్లో అందరితో కలగొలుపుగా పల్లవి మమ్మల్ని అందరినీ పలకరిస్తూ ఉండేది అని చెప్పి మేనత్తలు అదేవిధంగా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. ఇలాంటి ఘటనలు ఎవరి ఇళ్లలో చోటు చేసుకోవద్దని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.